టాపిక్స్ మీద క్యాన్సర్ అవేర్నెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మేము పబ్లిక్కి. అలాంటిది ఇవాళ నేను 2 ముఖ్యమైన క్యాన్సర్ల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే వీటిల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ మార్పు అనేది వచ్చింది. ఏమిటా క్యాన్సర్లు అంటే ఈసోఫాగస్ క్యాన్సర్ ఆర్ గొట్టంలో పైపు, ఫుడ్ పైప్ క్యాన్సర్ అంటాము, అండ్ రెక్టల్ క్యాన్సర్. ఈ రెండింటి గురించి ఇవాళ కొంచెం మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, ఈ ఈసోఫాగస్ క్యాన్సర్ అంటే అసలు ఎలా వస్తుంది, ఏంటి, దానికి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్. సో అన్ని చాలా వరకు క్యాన్సర్లు మూల కారణం అవి వచ్చేవి స్మోకింగ్ కానీ, టొబాకో కానీ, ఏదో మందు ఆల్కహాల్ తీసుకోవడం కానీ వాటి వల్ల వస్తాయండి. ఈసోఫాగస్ క్యాన్సర్ కూడా చాలా వరకు కారణాలు అవే. వాటితో పాటు స్మోక్డ్ బర్న్ట్ ఫుడ్స్ అంటాం, అంటే కాల్చిన ఫుడ్స్ కానీ, వేడి ఫుడ్స్ కానీ ఎవరన్నా ఎక్కువ తీసుకునే అలవాట్లు ఉంటే వాళ్ళల్లో ఈ ఫుడ్ పైప్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అంటాం, అంటే ఎవరన్నా బరువు ఎక్కువ ఉన్నా ఎసిడిటీ అంటాం, రిఫ్లెక్స్ వస్తుంది, బాగా గొంతు మంటగా ఉంటుంది అని చెప్తూ ఉంటాం. వాళ్ళల్లో కూడా టైం అయ్యే కొద్దీ ఫుడ్ పైప్ క్యాన్సర్ ఆర్ ఈసోఫాజియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది అసలు వచ్చిన తర్వాత డాక్టర్ని సంప్రదించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? కరెక్ట్. సో యూజువల్గా పేషెంట్స్